విదేశాలకు వెళ్లాలనుకునే వారి ఆశలను ఆసరాగా చేసుకుని భారీ వీసా స్కామ్ కుతరలేపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని శ్రీ ఇమిగ్రేషన్ అండ్ వీసా కన్సల్టెన్సీ నిర్వాహకుడు శ్రీకిరణ్ తన భార్య నివేదికతో కలిసి దాదాపు 100 మంది పైగా నిరుద్యోగులను నమ్మించి ఒక్కొక్కరు నుండి 10 లక్షల చొప్పున మొత్తం 10 కోట్ల భారీ మోసానికి తెరలేపాడు. డబ్బులు వసూలు చేశాక చేతులెత్తేసి కోర్టులో ఐపీ పెట్టాడు. కూకట్పల్లిలోని తన నివాసాన్ని ఖాళీ చేసి పరారయ్యాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఇతనిపై 50కి పైగా కేసులు నమోదయ్యాయి. కమిషనర్ను కలిసినా న్యాయం జరగలేదని, శ్రీకిరణ్ సొంత ఊరి ఆస్తులను జప్తు చేసి అప్పులు చేసి తెచ్చిన తమ సొమ్మును తమకు ఇప్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజిత అందిస్తారు. వీసా ఇస్తాం మీకు బతుకు మీద ఆశ చూపించి దాదాపుగా 86 మందిని దగ్గర నుంచి దాదాపు 10 కోట్ల వరకు కూడా వసూలు చేసి చాలా మందిని మోసం చేశాడు శ్రీకిరణ్. అది కూడా మనము చూడొచ్చు. వీళ్ళందరూ కూడా బాధితులే. వీళ్ళందరితో మాట్లాడదాము. శ్రీ ఇమిగ్రేషన్ అండ్ కన్సల్టెన్సీ అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా మోసం చేయడం దాదాపుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 లక్షలు 20 లక్షలు అంటూ కూడా లెక్కలనంతగా కూడా వసూలు చేసిన పరిస్థితులు కనిపిస్తూ వస్తున్నాయి. వీళ్ళతో మాట్లాడదాం. ఒకసారి చెప్పండి, మీ పేరేంటి? నా పేరు ప్రశాంతి అండి. నేను ఈ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీని గూగుల్ నుంచి కాంటాక్ట్ చేసి వచ్చాను. మా ఫ్యామిలీ నుంచి మేము ముగ్గురం ఎన్రోల్ అయ్యాము యూకే కంట్రీకి. వీళ్ళు చెప్పింది ఏంటంటే వితిన్ 3 monthsలో అయిపోతుంది ఎవ్రీథింగ్ అని చెప్పారండి. కానీ వాళ్ళు చెప్పినట్టు చేయలేదు. అండ్ ప్రాసెస్ వైజ్ వాడు పేమెంట్ చేయించుకుని రిటర్న్ మాకు చెప్పాలంటే అసలు ఏది క్రెడిబుల్గా చేయలేదండి ప్రాసెస్. మేము మధ్యలో తెలుసుకుని మాకు రిటర్న్ మనీ ఇచ్చేయండి అని అంటే, లేదు ఇవ్వడానికి కుదరదు, మీరు ప్రాసెస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇవ్వడం కుదరదు అని చెప్పి హెరాస్మెంట్ ఈమెయిల్స్ నుంచి కంటిన్యూస్ ఈమెయిల్స్ డ్రాప్ చేసేవాళ్ళు వీళ్ళ టీం. వీళ్ళంతా ఒక గ్రూప్ వైజ్ అనమాట. అరుణ్, హర్షిని, ప్రసాద్, శ్రీవాణి, నివేదిత, శ్రీకిరణ్ వీళ్ళంతా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఒక స్కామ్ లాగా అనమాట. మాకు అంతా లైసెన్స్ ఉంది చేయడానికి అని చెప్పి ఇలాగ మమ్మల్ని నమ్మించి మేము ప్రాసెస్కి ఎన్రోల్ అయిన తర్వాత తీరా చూస్తే మేము ఆల్రెడీ చెప్పామండి, మేమేది ఇది ఈజీ మనీ కాదండి, మేము చాలా అప్పులు చేసుకుని చేస్తున్నాము, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది అని అంటే, లేదు అయిపోతుందని చెప్పిన మనిషి లాస్ట్కి నాకు ఎవ్రీథింగ్ ఫేక్ అండి. ఈవెన్ కాజ్ ఇవ్వడం కూడా ఫేకే ఇచ్చాడు. నేను ఒకవేళ దాన్ని వీసా ఫైలింగ్ చేసుకుని ఉంటే నాకు 5 years నుంచి 10 years బ్యాన్ పడేది. ఇక్కడ ఆయన 6 నెలల నుంచి కూడా తప్పించుకొని తిరుగుతున్నా కూడా ఈరోజు ఒక పెద్ద మినిస్టర్తోనో లేకపోతే ఒక నాయకుడితోనో ఫోన్ చేసి తెల్లారే పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. వాళ్ళ ఆవిడ కూడా పట్టుకొచ్చి కూర్చోబెట్టిన కూడా వాళ్ళ ఆవిడ మాత్రం అబ్స్కాండింగ్ అంటూ కూడా చూపించారు. ఈ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనతో ఉన్న వ్యక్తి, ఇతను ఒక నాయకుడితో ఫోన్ చేయించినా కూడా 6 నెలల నుంచి కనిపించని ఆ శ్రీకిరణ్ అనే వ్యక్తిని ఒక్క రాత్రిలో పోలీసులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మాట్లాడదాం అసలు ఏం జరిగింది. హాయ్ అండి, నా పేరు సికందర్. నేను శ్రీ ఇమిగ్రేషన్కి యూరోప్ వర్క్ పర్మిట్ కోసం అప్రోచ్ అయినా. వాళ్ళు ఏమన్నారంటే వితిన్ 3 months ప్రాసెస్ చేసేస్తా. నేనన్నా సార్ మోస్ట్లీ ఆఫర్ లెటర్ రావడానికి 4 months పడుతుంది, 3 monthsలో ఎలా చేస్తారు? వాళ్ళు అన్నారు మాకు బ్యాక్గ్రౌండ్ కనెక్షన్స్ ఉన్నాయి ఎంబసీలో, మేము చేసేస్తామన్నారు. వితిన్ 1 monthలోనే ఆఫర్ లెటర్స్ ఇచ్చేసారు నాకు. తర్వాత అన్నారు సికందర్ ఆల్ బాగానే ఉంది, అపాయింట్మెంట్ దొరకట్లేదు, మా చేతిలో లేదు, ఆగండి అని 6 months దాకా వెయిట్ చూపించారు. తర్వాత నేను అన్న ఎంత టైం పడుతుంది, 6 months ఆల్రెడీ అయిపోయింది కదా, ఇంకా ఎంత వెయిట్ చేయాలి? వేరే కంట్రీ అంటే ఆప్షన్ ఇవ్వండి అంటే వాళ్ళు జర్మనీ ఆఫర్ లెటర్ ఇచ్చారు నాకు. మొత్తం ఫేక్ కాపీ పేస్ట్ ఎడిట్ చేశారు. తర్వాత నేను పిఎస్కి వెళ్ళి అడిగినా, సార్ ఇలా కంప్లైంట్స్ అంటే, నువ్వు ఫస్ట్ విక్టిమ్ కాదయ్యా, చాలా మెంబర్స్ ఉన్నారు అన్న. నేను అన్నా సార్ ఆల్రెడీ నా దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇచ్చిన, అది స్టక్ అయిపోయినాయంటే ఓకే అని సర్టిఫికెట్స్ ఇప్పించారు. ఇంకా ఏం హెల్ప్ చేయలేదు, మేము పట్టుకుంటాం, మేము హెల్ప్ చేస్తాం అన్నారు సార్, కానీ ఏం హెల్ప్ చేయలేదు. బాధితులందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని వీసా విక్టిమ్స్ శ్రీ ఇమిగ్రేషన్ అండ్ వీసా అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఒకరినొకరు కనెక్ట్ అయ్యారు. దాని ద్వారానే దాదాపుగా 86 మంది, అంతకు మించి కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే 86 మంది. అసలు అందరికన్నా ముందు ఫస్ట్ ఇదంతా కూడా ఒక స్కామ్ జరుగుతుందని గుర్తించిన భరత్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. భరత్, అసలు ఏం జరిగింది? నమస్తే మేడం. మేము 2024 డిసెంబర్లో ఈ వేదుల శ్రీకిరణ్ అనే అతన్ని ఈ శ్రీ ఇమిగ్రేషన్ అండ్ వీసా కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాం మేడం, ఆస్ట్రేలియా ప్రాసెస్ కోసం. అందరూ జరిగినట్టే నాకు కూడా స్కామ్ జరిగింది. అయితే ఈయన మొన్న రీసెంట్గా పిఎస్కి ఒక ఐపీ డాక్యుమెంట్ పంపించారు మేడం. ఐపీ డాక్యుమెంట్లో ఈ అన్వర్ అలీ అనే వ్యక్తికి 1,80,00,000 పంపించాను. నెక్స్ట్ ఈ కన్సల్టెన్సీకి అపర్ణ అనే ఆవిడికి 17,50,000 వేసాను. 15 లక్షలు ఏమో ఈ ప్రశాంత్ అనే వ్యక్తికి వేసానని చెప్పేసి ఒక ఐపీ డాక్యుమెంట్ అయితే పంపించారండి. వీళ్ళందరికీ ఐపీ వేసాను. నా దగ్గర మాత్రం
వేసుకోవడానికి అండర్ గార్మెంట్స్ 4 ఉన్నాయి 500 వర్త్, షేవింగ్ కిట్ ఒకటి ఉంది, ఒకటి 50 రూపాయలు అని ఇలాంటి లేనిపోయిన దొంగ లెక్కలని చూపించి నా దగ్గర ఉన్న మొత్తం అంతా కూడా 1,43,000 మాత్రమే, నా దగ్గర ఇంతకించి ₹1 కూడా లేదు. కాబట్టి కోర్టు నాకు ఏం చేయాలి అంటే ఇన్సాల్వెంటరీ పిటిషన్ యాక్సెప్ట్ చేసి నన్ను ఈ అప్పుల బాధల నుంచి బయట వేయాలని ఇతను కోర్టును ఆశ్రయించాడండి. నేను కోర్టు వారిని కూడా, నేను హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఇలాంటి వాళ్ళని కనుక ఎంకరేజ్ చేస్తే వీరు సమాజానికి చీడపురుగు లాంటి వాళ్ళండి, వీళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు. దాదాపుగా సంవత్సర కాలం నుంచి కూడా వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు. కానీ అటు పోలీస్ శాఖ కూడా పెద్దగా పట్టించుకోలేదు. దాదాపుగా ఇప్పుడు కొత్త అంటే ఈ 80 మంది కాకుండా ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా, కొత్తగా విక్టిమ్స్ మేమంటూ వెళ్ళిన వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఇప్పటికే చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారు, మేము కంప్లైంట్ తీసుకోము అంటూ కూడా చెప్తున్నారు. చాలా మంది కూడా ఏదైతే ఇప్పుడు అతనికి కట్టిన డబ్బులు ఉన్నాయో వాటన్నిటిని అప్పులుగా వాళ్ళకి అప్పులు అవి ఖచ్చితంగా అవి ఆ డబ్బులన్నింటినీ కూడా ఈఎంఐలు కట్టుకోలేక, లేకపోతే బయట ఇంట్రెస్ట్లు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలు కూడా నడి రోడ్డున పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కానీ, లేకపోతే డీజీపీ గారు కానీ, వీళ్ళందరూ కూడా డీజీపీ గారిని కలిసే వాళ్ళ నెక్స్ట్ కార్యాచరణ డీజీపీని కలవడం వాళ్ళ నెక్స్ట్ కార్యాచరణ. ఖచ్చితంగా వీళ్ళందరికీ డీజీపీ కానీ, లేకపోతే ప్రభుత్వం కానీ, సీఎం కానీ అందరూ కూడా ఒక అడుగు ముందుకొచ్చి ఇంతమందిని కూడా సేవ్ చేయాలి ఖచ్చితంగా. ఇది మొత్తానికి ఇక్కడైతే పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనితో సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్.